హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. నేను ఒక ఇన్సిడెంట్ మీ ముందు పెడతాను. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. సినిమాకి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్తాంగా. వెళ్తాంగా. హ్మ్. ఓకే. టికెట్ పైన మనకి ఎన్ని గంటల షో అని ఉంటుంది? ఈవినింగ్ షో చెప్పండి, టైమింగ్ ఏంటి? 7, 10, 4 కదా, గంటలకో, ఇది 4:20కో. ఇది చెప్పాలి నాకు. హ్మ్. ఇది కావాలి. షార్ప్ టైమింగ్స్ ఉండవు. అవును. 7:10, 7:20 6:25, 6:15, 4:15. కదా. అవును. అవునా? అది అసలు ఏ టైం అది అని నాకు వచ్చిన డౌట్ చెప్పండి. ఒకప్పుడు పొద్దుగాల ఆట హ్మ్. మార్నింగ్ షో 11 గంటలకా? 11 గంటలకి, ఓకే. మ్యాట్ని 2 గంటలకి, తేనా? ఫిక్స్డ్ టైమింగ్స్ అవి. ఈవినింగ్ సంతకాల ఆట 6 గంటలకి. ఊర్లలో ఇట్లే మాట్లాడతారు. అంతే. ఓకే. అవును. నైట్ షో నైట్ షో 9 o'clock, 9 o'clock. 6 o'clockకి, 9 o'clock, 9:30, ఇది 11 o'clock ది మార్నింగ్ షో. 11:30, 2:30, 6:30, 9:30, 4 షోస్ నుండే 4. మల్టీప్లెక్స్లో వచ్చేసరికి ప్రతి 2:30 గంటలకి షో. స్క్రీన్లు ఎక్కువ పెంచేసుకొని మనకు విచ్చలవిడిగా మనం ఎప్పుడు పడితే అప్పుడు సినిమాకి వెళ్ళొచ్చు అనుకునే దానికి అనుగుణంగా ఓకే. కొంతమందికి మ్యాట్నీయే కుదరలేదు, కొంతమందికి 12 గంటలకు వెళ్ళొచ్చు, కొంతమంది 1 గంటకు కూడా రావచ్చు. అవును. అలా వెసులుబాటుతోటి థియేటర్లు మంచి మంచి థియేటర్లు కట్టి మల్టీప్లెక్స్లో కల్చర్ని తీసుకొచ్చారు. ఈ కల్చర్ వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన కల్చరే. బికాస్ దుబాయ్లో 24 hours ఉంటాయి థియేటర్స్. నువ్వు అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి సినిమా చూడాలని కూడా చూసుకోవచ్చు వెళ్ళి. 24 hours ఉంటాయి దుబాయ్లో. మాల్స్ కూడా 24 hours ఓపెన్ ఉంటాయి ఫర్ సర్టైన్ అన్నీనా కొన్ని ఫుడ్కి సంబంధించి అని. అలా అలా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆ పేర్లు ఈ ఐనాక్స్లు, పీవీఆర్లు ఈ పేర్లు పెట్టుకొని జీవీకే వాళ్ళు, మన జీవీకే వాళ్ళు ఐనాక్స్ని కొనుక్కున్నారు. సినీ పోలీస్ కూడా అంతకుముందు ఇప్పుడు పీవీఆర్ వాళ్ళు కొనుక్కున్నారు. అట్లా అట్లా కొనుక్కొని ఆ థియేటర్స్ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి వచ్చిన థియేటర్స్ ఇక్కడ పెట్టుకొని షోలు పెట్టుకుంటున్నారు. కానీ నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు 6:20 షోకి వెళ్ళినప్పుడు ఆ టైమింగ్ ఏంటి? కరెక్ట్గా మనకి షో పడాలి. షో పడాల్సిన టైమా, లేకపోతే మనం వెళ్ళి కూర్చోవాల్సిన టైమా? షో పడాల్సిన టైము కదా. అంటే మనం 10 నిమిషాల ముందే వెళ్ళి థియేటర్లో కూర్చోవాలి. అంటే ముందు షో వాడు అరగంట ముందే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే థియేటర్ అంతా క్లీన్ చేసుకొని టికెట్లు ఇచ్చే వాళ్ళ లోపలికి పంపించి షోలో కూర్చోపెట్టి వాడి చూపించాల్సిన యాడ్స్ అన్ని కూడా ఆ 6:20 కన్నా ముందే అయిపోవాలి, ఇంక్లూడింగ్ ముఖేష్. అదే అంటున్నా నేను, ఇంక్లూడింగ్ ముఖేష్. అదే ఇప్పుడు 6:25కి షో పడాల్సినప్పుడు ఎప్పుడైనా మీకు పడిందా? ఎస్పెషలీ 2-3 థియేటర్స్ అండి, ఐనాక్స్ కానీ పీవీఆర్ కానీ టైంకి షో వేయడు. నాకు బాగా గుర్తు మన అల్లు అర్జున్ గారిది వక్కంతం వంశీ తీసిన సినిమా మై నేమ్ ఈజ్ ఇండియా ఏదో ఒక సినిమా తీశాడుగా, అల్లు అర్జున్తో ఏదో సినిమా తీశాడు. దానికి మేము పీవీఆర్ నైట్ 10 o'clock వెళ్ళాం. 10:15కి షో. మాకు షో పడింది 12:30. అంత లేటా? 2.5 hours లేట్. వాడు టికెట్స్ వెనక్కి కూడా ఇచ్చేస్తామన్నాడు. దానికి శాటిలైట్ కారణం అన్నాడు, శాటిలైట్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అన్నాడు, ఏవేవో రీజన్స్ చెప్పాడు. టికెట్స్ వెనక్కి ఇచ్చేస్తాం, మీ రేట్ కిందకి ఇచ్చేస్తాను, కిందకి వెళ్ళిపోయాక షో పడిద్దని పైకి వెళ్ళి చూసాం. ఓకే. బట్ ఇవన్నీ కూడా నువ్వు ముందే చూసుకోవాలి టెక్నికాలిటీస్. కానీ నాకు తెలిసినంత వరకు నేను థియేటర్లో అక్కడ అడపదడు థియేటర్కి వెళ్ళి అన్ని సినిమాలు చూడడం లేము కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేను. బట్ నేను చూసిన 1-2 సినిమాల్లోనే ఏది టైంకి పడినట్టయితే నాకు అనిపించలేదు. అంటే 6:25 అనుకోండి, మనకు స్టార్ట్ అయ్యేసరికి 6:40. దీంట్లో మధ్యలో బ్రేకులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. కొన్ని పీవీఆర్ అయితే మినిమం 20 to 25 minutes బ్రేక్ తీసుకుంటుంది. ప్రసాద్స్ 15 minutes తీసుకుంటాను. 10 to 15 minutes బ్రేక్ ఉంటుంది, విరామం, ఇంటర్వెల్ బ్రేక్. అంటే ఎవరికైనా యూరిన్కి వెళ్ళడానికైనా, ఫుడ్ కొనుక్కోవడానికైనా, వాట్ ఎవర్, వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు ఏదైనా కూడా. సో దే విల్ టేక్ 15 minutes బ్రేక్. ఎందుకంటే ఒకే స్ట్రెచ్లో 2.5 hours. ఇంగ్లీష్ సినిమాలకు అట్లా బ్రేక్ ఉండదు కాబట్టి మన థియేటర్ వల్ల కట్ చేసుకుంటారు, తొందరగానే అవ్వాలి కాబట్టి. ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు జనాలకి ఎక్కువ బ్రేక్ ఇస్తే అని. వీళ్ళు ఏంటంటే థియేటర్ వాళ్ళు స్పాన్సర్షిప్లు ఎక్కువ తీసుకుంటారు యాడ్స్ వేసుకోవడానికి. వాళ్ళని ఖచ్చితంగా చూపించాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల వీరికి నడుస్తుంది, వీడికి వచ్చే ప్రాఫిట్ వీడికి వస్తుంది కాబట్టి. సో ఇలాగా ఈ రీసెంట్గా ఏమైందంటే బెంగళూరులో అది కాదు, నేను అప్పుడే రివీల్ చేయొద్దు వ్యూవర్స్ కి. ఒకవేళ నిజంగానే అంత లేట్ అయితే మీరేం చేస్తారు? ఇది నా ప్రశ్న. జనరల్లీ మనం ఏం చేస్తాం, కర్మరాబాబు నేనేం చేస్తానో తెలుసా, వెయిట్ చేస్తాను. నేను కూడా వెయిట్ చేస్తా. ఏమనలేము, వచ్చాం కదా 300 పెట్టి టికెట్ కొనుక్కున్నాం, కూర్చోవాలి. ఎన్నిసార్లు యాడ్ వేస్తారో యాడేరా అనుకుంటాం, లేకపోతే ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూసుకుంటాం, గేమ్లు ఆడుకుంటాం. మొదలైందా పెట్టుకోండి గ్లాసులు అనగానే మళ్ళీ డాల్బీ అట్మాస్ సౌండ్ అంటాడు, ముఖేష్ అంటాడు. ఈ మధ్య అసలు నార్మల్ థియేటర్కి వెళ్తే సైబర్ క్రైమ్లు జరిగే గవర్నమెంట్ కొన్ని యాడ్స్ ఉంటాయి, అవి మ్యాండేటరీ అయ్యాలి. అవన్నీ ఒక 20 నిమిషాల యాడ్లు. అంటే 2:30కి నేను సినిమాకి వెళ్తే నేను 3:15కి నాకు సినిమా స్టార్ట్ అవుతుంది, 45 నిమిషాలు నువ్వు యాడ్స్ వేస్తావు. దీనికి తగ్గట్టుగా దేర్ ఈస్ అన్ ఆప్షన్, పీపుల్ గో అండ్ కెన్ ఫైల్ ఇన్ ఏ కన్స్యూమర్ ఫోరం.
అలాగా మనకు కష్టం. తెలియదని కాదు, మనం చెయ్యం, వదిలిపెట్టేస్తాం. ఉండదు, ఎందుకంటే మనం దానికి తగ్గట్టుగా ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి. కానీ అందరూ అలా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా టికెట్లు ఎంతమంది జోబులో పెట్టుకుంటారండి కొన్నాటివి? అవును, ఫోన్లోనే చూపించేస్తాం, స్కానింగ్ లో ఇట్లా ఫోన్ చూపించేసి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ అది కూడా ప్రూఫే. దాన్ని కూడా మనం ప్రింట్అవుట్ తీసి ఏదైతే మనం వీడియో ఎంత డిలే అయిందో అనేది మొత్తం థియేటర్లో ఎంతమంది కూర్చున్నారు, సినిమా డిలే అయిందని ఒక వీడియో తీసి ఆ సినిమా యాజమాన్యం ఆ మేనేజర్తో మాట్లాడిన వీడియో కూడా కావాలి మనకు. ఎందుకు డిలే అయిందంటే వాడు ఏం రీజన్ చెప్తున్నాడని కూడా తెలియాలి. వాడు దురుసుగా రీజన్ చెప్పాడు అనుకోండి, వాడికి ఫైన్ పడుతుంది. సో మీరు స్టోరీ చెప్పారు, విషయం చెప్పలేదు. సో ఇలాగా ఎందుకు నేను ఈ టాపిక్ అంతా మనం మాట్లాడుకుంటున్నామంటే, బెంగళూరులో ఒక అతను 4 గంటల షోకి వాళ్ళ ఆఫీస్కి ముగించుకొని నాకు ఈవినింగ్ 4 o'clock షో నేను వెళ్తే ఈవినింగ్ 6:37 అయిపోతుంది. నైట్ హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లోకి వెళ్ళొచ్చు. సో నైట్ షో అంటే నిద్ర మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి 4 o'clock ఒక సినిమా ప్రేమికుడు ఒక సినిమాకి వెళ్ళాడు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ మూవీ, బట్ సినిమాకి అయితే వెళ్ళాడు. వాడు వెళ్ళాడు, కూర్చున్నాడు. ఒరే నువ్వు నాకు టికెట్ ఎన్ని గంటలకు ఇచ్చావు? 4 గంటలకు ఇచ్చావు. టైం 4:30 అవుతుంది, ఇంకా షో పడట్లా, ఏంది అసలు ఏం జరుగుతోంది అని వాడు కామ్గా కూర్చొని మొత్తం థియేటర్ అంతా వీడియో తీసుకున్నాడు. వాడు సేఫ్గా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పంపించుకోవడానికి కూడా తీసుకోండొచ్చుగా, అలా తీసుకున్నాడు. చూడరా నేను ఎంతసేపు అయినా సినిమా స్టార్ట్ అవ్వట్లేదు, నాకు తలనొప్పి వస్తుంది. బికాస్ వాడు 7 o'clock ఇంకో ప్లాన్ వేసుకున్నాడు. ఇక్కడ డిలే చేసేస్తే వాడు ఆ ప్లాన్ మిస్ అయిపోతుంది. మేబీ వాడు 9 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి. 7 o'clock వాడు సినిమా అయిపోతే 7:30, 8 o'clock వాడు తినేసి 9 o'clock బయలుదేరితే 10:30 ఫ్లైట్ అనుకుంటాడు, 11 o'clock వెళ్తాడు. 2 hours వాట్ ఎవర్ సినిమా చూసి వెళ్ళాడు. వాడికి ఒళ్ళు మండిపోయింది. వెళ్ళి వచ్చి అడిగాడు, ఎందుకురా నువ్వు డిలే చేస్తున్నావు అంటే, మేము యాడ్స్ చేస్తాము, మేము యునో దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్, మీరు వెయిట్ చేయండి, ఇంకొక 15 minutesలో స్టార్ట్ అవుతుంది అన్నాడు. సరే వెయిట్ చేశాడు. పాపం 4:15 అయింది, స్టార్ట్ కాల. మళ్ళీ వెళ్ళి అడిగాడు, సరే ఇంకో 15 minutesలో స్టార్ట్ అవుతుంది, కొన్ని యాడ్స్ ఉన్నాయి, చూసుకోవాలి. 4:30 వాడికి సహనం నశించింది. నువ్వు 4 గంటలకు షో అని చెప్పి 4:30కి వేస్తే అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అంటే, ఇది ఐనాక్స్ రూల్ అండ్ పాలసీ అండి, మీకు తెలీదా అని అన్నాడంట వాడు. ఓ అవునా, సరే వెయిట్ చేయి, నేను టికెట్ కొనుక్కున్నా కదా, నేను సినిమా చూసి వెళ్తాను అని. సినిమా చూసి వెళ్ళాక వాడు తాపిగా కూర్చొని కన్జ్యూమర్ ఫోరం అనేది ఒకటి ఉంటుంది, ఫిర్యాదులు. మనకు ఎక్కడ పెట్రోల్ బంక్లో డీల్ చేసినా, ఎక్కడ మనకు నష్టం జరిగిన, బ్యాంకు, రైల్వే స్టేషన్, బస్సు, షాపులు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్, ఎక్కడ మనకు అన్యాయం జరిగినా కన్జ్యూమర్ ఫోరంలో మనం ఫైల్ చేయొచ్చు. విత్ ఇన్ 24 hours మనకు రిజల్ట్ వస్తుంది. బికాస్ వాళ్ళకి 24 hours జడ్జెస్ వర్క్ చేస్తారు ఆ ఫోరంలో, కన్జ్యూమర్ కోర్ట్. దాంట్లో వెళ్ళి వీడు రిజిస్టర్ చేసిన విత్ ఇన్ 24 hours లోపల ఆ థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్ యాజమాన్యానికి కోర్టు భరణం, అంటే నువ్వు నాకు నష్టం కలిగింది, నష్టపరిహారం చెల్లించాలి అని వాడు 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తే 28,000 నష్టపరిహారం చెల్లించమని కోర్టు తీర్పిచ్చింది విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో దీంతో ఆ థియేటర్ యాజమాన్యం ఇంకైనా సరే ఇలాంటి చర్యలు, ఒక్క థియేటర్నే మనం ఏమీ బ్లేమ్ చేయలేం, దీనివల్ల సాధారణంగా అలానే ఉంటాయి. దీనివల్ల అన్ని థియేటర్స్ ఓనర్స్ కానీ అన్ని థియేటర్స్ ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉందో ఉలిక్కిపడి, అమ్మో మేము ఇంకా యాడ్స్ చెయ్యము, మా కొద్దిరా బాబు స్పాన్సర్లు అనుకునే రీతిలో ఉన్నాయి. ఆ థియేటర్ ఏదో కాదు, ఐనాక్స్. మంచి పరిణామమే ఇలాంటివి. నిజం చెప్పాలంటే నీ యాడ్స్ అన్ని అయిన తర్వాత నువ్వు ఏ టైంకి ఇస్తావో ఆ టైం వేసుకోవాలి, లేదంటే ఒక క్లారిటీగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి అరగంట సేపు ఎప్పుడేస్తాడు రా బాబు అని అనుకునేలా ఉండుంటే అందరూ మనలా కూడా ఉండరు. సో పీపుల్ హ్యాస్ టు యూటిలైజ్ ద కన్జ్యూమర్ ఫోరం. ఇలాంటి ఎడ్యుకేషన్ బాగా తెలిసి మన డబ్బులు ఎందుకు వేస్ట్ అవ్వాలి అని ఆలోచించే టైం ఉంది కదా, హాఫ్ అన్ అవర్ పెట్టామంటే కోర్టు ఇచ్చిన తీర్పు కూడా టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు మనీ. సో యూ వేస్టెడ్ హిస్ టైమ్, సో పే ద మనీ. అంతే. థ్యాంక్ యూ సో మచ్.